శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయం శ్లోకం 3 నుండి. జై శ్రీకృష్ణ. అశ్రద్ధదానాః పురుషధర్మస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. ఓ శత్రుంజయుడా, ఈ భక్తియుత సేవ యందు శ్రద్ధ లేని వారు నన్ను పొందలేరు. కనుక వారు ఈ భౌతిక జగమునందలి జనన మరణ మార్గమునకే తిరిగి వత్తురు. భావము: శ్రద్ధ లేని వారు ఈ భక్తి యోగ విధానమును పొందలేరన్నది ఈ శ్లోకము సారాంశం. శ్రద్ధ ఎనున్నది భక్తుల సాంగత్యము ద్వారా కలుగగలదు. అదృష్టహీనులైన వారు మహాత్ముల ద్వారా వేద వాజ్మయమునందలి నిదర్శనములను శ్రవణము చేసిన పిమ్మటయు శ్రీకృష్ణ భగవానుని యందు శ్రద్ధను గాని విశ్వాసమును గాని పొందరు. సంశయాత్ములైనందున వారు ఆ భగవానుని భక్తియోగములో స్థితిని పొందలేరు. కనుకనే కృష్ణ భగవానుని యందు పురోగతికి విశ్వాసము లేదా శ్రద్ధ ఎనున్నది అత్యంత ముఖ్యమైన అంశముగా పేర్కొనబడినది. దేవదేవుడైన శ్రీకృష్ణుని సేవ మాత్రము చేతనే మనుజుడు పూర్ణతత్వమును సాధింపగలనేది సంపూర్ణ నమ్మకమే విశ్వాసమని చైతన్య చరితాత్ అమృతము తెలుపుచున్నది. అది ఏ నిజమైన శ్రద్ధ. ఈ విషయమును గూర్చి శ్రీమద్భాగవతము 4:31-14 నందు ఇట్లు తెలుపబడినది. యథా తరోర్ములని చనేన తృప్తియంతి తత్స్కంద భుజోపశాఖః ప్రాణోపహరచ్చ యథేంద్రియాణం తథైన సర్వర్హ నమచ్యుతేజ్య. వృక్షమూలమునకు నీరు పోయుట ద్వారా కొమ్మలు రెమ్మలు పత్రములను సంతృప్తి పరచినట్లు మరియు ఉదరమునకు ఆహారము నొసగుట ద్వారా ఇంద్రియములన్నింటినీ తృప్తిపరచినట్లు శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు సేవ యందు నిలుచుట ద్వారా మనుషుడు సర్వ దేవతలను మరియు సర్వ ఇతర జీవులను అప్రయత్నముగా సంతృప్తి పరిచినవాడగును. కనుక ప్రతి ఒక్కరూ సర్వ విధములైన కర్మలను ధర్మములను విడిచి శ్రీకృష్ణ భగవానుని భక్తి యుక్త సేవను స్వీకరించవలసి ఉన్నది. గీతను పఠించిన పిమ్మట ప్రతి ఒక్కరును ఈ గీతా సారాంశమునకే అరుదించవలెనని ఇట్టి తత్వము ఎడ నిశ్చయమును పొందుటయే శ్రద్ధ ఎనబడును. అట్టి శ్రద్ధ పెంపొందించుకొనుటయే కృష్ణభక్తి రసభావన విధానము. భక్తిభావన కలిగిన మనుషులు 3 తరగతులుగా నుందురు. 3వ తరగతి వారికి ఏమాత్రము శ్రద్ధ ఉండదు. వారు పైకి భక్తియుక్త సేవలో నిలిచినను పూర్ణత్వమును మాత్రం సాధింపలేరు. కొంతకాలం పిదప వారు పతనము చెందు అవకాశము కలదు. భక్తిలో నిలచినను శ్రద్ధ లేనందున వారు కృష్ణ భక్తి భావనను కొనసాగింపలేరు. ఈ విషయమున నాకు స్వనుభవము కలదు. మా ప్రచారోద్యమమున కొందరు కొన్ని కోరికలతో వచ్చి చేరి కొద్దిగా ఆర్థిక స్థిరత్వమును పొందినంతనే దీనిని వదిలేసి తమ పూర్వపు మార్గములనే స్వీకరించి ఇండిరి. అనగా కేవలము శ్రద్ధ ద్వారానే ఎవరైనాను కృష్ణ భక్తి భావనలో పురోగతి నొందగలరు. భక్తియుక్త సేవను గూర్చిన శాస్త్రములందు నిష్ఠాతుడై సంపూర్ణ శ్రద్ధను కలిగిన మనుజుడు ఉత్తమ తరగతికి చెందిన భక్తుడు. ఆధ్యాత్మిక గ్రంథములను అవగాహన చేసుకొనలేకున్నను
కృష్ణ భక్తియే ఉత్తమ విధానమని భావించి దానిని చేపట్టినవాడు రెండవ తరగతికి చెందినవాడు. ఈ ఇరువురును మూడవ తరగతి భక్తుని కన్నను ఉన్నతులు. మూడవ తరగతి వారు శాస్త్ర జ్ఞానమును గాని శ్రద్ధ గాని లేకున్నను భక్తుల సాంగత్యము ద్వారా నమ్రతతో దీనిని అనుసరించి యత్నించుచుందురు. అట్టి మూడవ తరగతికి చెందినవాడు పతనము చెందు అవకాశమున్నది, కానీ రెండవ తరగతికి చెందిన భక్తుడు పతనం నొందడు. ఇక ఉత్తమ తరగతికి చెందిన భక్తుని విషయమున పతనమగు అవకాశమే లేదు. అట్టివాడు తన సాధనలో నిక్కముగా పురోగమించి అంత్యమున దివ్యఫలమును పొందును. కృష్ణ భక్తి భావన ఎందలి మూడవ తరగతికి చెందిన భక్తుడు కృష్ణ భక్తికి ఉత్తమమనేడి విషయమును కొద్దిగా తెలిసినను భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతముల ద్వారా తగినంత కృష్ణ పరజ్ఞానమును పొందని కారణముగా కర్మయోగము జ్ఞానయోగముల ఎడ కొద్దిగా అభిరుచిని కలిగి కలతను పొందుతుండను. కానీ కర్మయోగము లేదా జ్ఞానయోగం అనేది కల్మషముల నుండి బయటపడినంతనే అతడు రెండవ తరగతి భక్తుడుగానో లేక ఉత్తమ తరగతి భక్తుడుగానో ఉన్నతిని పొందగలడు. శ్రీకృష్ణ భగవానుని ఎందలి శ్రద్ధ సైతము 3 దశలుగా విభజింపబడి శ్రీమద్ భాగవతమునందు వివరింపబడినది. శ్రీకృష్ణునిపై గల అనురాగం సైతం ఉత్తమము, మధ్యమము, అధమము అనేడి 3 రకములని శ్రీమద్ భాగవతమునందలి ఏకాదశస్కందమున తెలుపబడినది. శ్రీకృష్ణుని గూర్చియు మరియు భక్తియుత సేవ యొక్క వైభవమును గూర్చియు శ్రవణము చేసిన పిమ్మట కూడా అది కేవలము ప్రశంస మాత్రమే అని భావించువారు భక్తియుక్త సేవ యందు నిలిచినను దాని యందు కొనసాగలేరు. వారికి పూర్ణతత్వమును సాధించు అవకాశములు అతి స్వల్పము కనుక భక్తియోగ నిర్వహణమునందు శ్రద్ధ అన్నది అత్యంత ముఖ్యమై ఉన్నది. 4వ శ్లోకం. మాయా తతమిదం సర్వం జగదవ్యక్త మూర్తినా మత్స్థాని సర్వభూతానినా చాం తేష్వస్థితః. సమస్త జగత్తు అన్యక్త రూపమున నాచే ఆవరించబడి ఉన్నది. జీవులన్నయూ నా యందున్నవి, కానీ నేను వాని యందు లేను. దేవదేవుడైన శ్రీకృష్ణుడు జడమైన ఇంద్రియములకు అనుభూతుడు కాడు. ఇదే విషయము ఈ క్రింది విధముగా తెలుపబడినది. అతః శ్రీకృష్ణ నామాదిన భవద్గ్రాహమింద్రియైః సేనోన్మకేః జిహ్వదౌ స్వయమేవ స్ఫురత్యదః. శ్రీకృష్ణుని నామము, మహిమము, లీలాదులు ఇంద్రియములచే అవగాహనములకు రావు. తగిన నేతృత్వములలో భక్తియుత సేవ యందు నిలిచిన మనుషునికే అతడు స్వయముగా విదితుడు కాగలడు. కనుకనే ప్రేమాంజనోచ్చరిత భక్తి విలోచననే సంత దైవ హృదయేషు విలోక యంతి అని బ్రహ్మ సంహితయందు తెలుపబడినది. అనగా దేవదేవుడైన గోవిందుని ఎడ దివ్యమైన ప్రేమ వృద్ధి కావించుకొని వాడు ఆ భగవానుని సదా తన అంతర్బాహ్యంలో ఉంచగలడు. సాధారణ జనులకు అతడు అగోచరుడు
ఆ భగవానుడు సర్వవ్యాపి అయి సర్వత్రా నిలిచియున్నను ఇంద్రియములచే అనుభూతుడు కాడని ఇచ్చట తెలుపబడినది. ఇదే విషయం అవ్యక్తమూర్తిన అను పదము ద్వారా ఇచ్చట సూచింపబడినది. మనమాతనిని గాంచలేకున్నను వాస్తవమునకు సర్వము అతనే యందే స్థితిని కలిగి ఉన్నది. సప్తమాధ్యాయమున ఇదివరకే చర్చించినట్లు జగత్తంతయు అతని ఆధ్యాత్మిక శక్తికి భౌతిక శక్తుల కలయిక చేతనే ఏర్పడినది. సూర్యకాంతి విశ్వమంతటను వ్యాపించియున్నట్లు శ్రీ భగవానుని ఈ శక్తియు సృష్టి అందంతటను వ్యాపించియుండి సమస్తము ఆ శక్తి యందు స్థితిని కలిగి ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడు సర్వత్రా వ్యాపించియుండుటచే తన శక్తిగత రూపమును కోల్పోవునని ఎవ్వరునూ భావింపరాదు. అటువంటి వాదనను ఖండించుటకే ఆ భగవానుడు సర్వత్రా నిలిచియున్న నా యందే సర్వము నిలిచియున్నను నేను సర్వమునకు పరుడనై యున్నాను అని పలికెను. ఉదాహరణకు రాజు నడుపు ప్రభుత్వము అతని శక్తి యొక్క వ్యక్తీకరణమే. ప్రభుత్వమునందలి వివిధ శాఖలు అతని శక్తి స్వరూపములై అతని శక్తి పైననే ఆధారపడి ఉండును. అయినను రాజు తన ప్రభుత్వమునందలి ప్రతి శాఖలోనూ వ్యక్తిగతముగా మాత్రం నిలిచియుండడు. ఈ లౌకిక ఉదాహరణంలో వలనే మనము గాంచు సమస్త సృష్టి మరియు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులోని సమస్తము దేవదేవుడైన శ్రీకృష్ణుని శక్తి పైననే ఆధారపడి ఉన్నవి. ఆ భగవానుని వివిధ శక్తుల విస్తారము వలననే జగత్తు సృజింపబడుచున్నది. భగవద్గీత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు స్వీయ ప్రాతినిధ్యమైన తన వివిధ శక్తుల విస్తారముచే సర్వత్రా నిలిచియుండును. విష్ణు బాహ్యమిదం కృత్స్నం. 5వ శ్లోకం. నచ మత్స్యాని భూతాని పశ్యమే యోగమైశ్వర్యం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః. అయినను సృష్టింపబడిన సమస్తము నా యందు స్థితిని కలిగి ఉండదు. అచింతమైన నా యోగ వైభవమును గాంచుము. నేను సర్వజీవులను పోషించు వాడను మరియు సర్వత్రా వసించు వాడనైనను సర్వసృష్టికి కారణమైనందున ఈ దృశ్య మాన జగత్తునందలి భాగమును కాను. భావము సమస్తము తన యందే స్థితిని కలిగి ఉన్నదని మత్స్యాని సర్వభూతాని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట పలుకగా దానిని వేరు విధముగా అర్థము చేసుకొనరాదు. వాస్తవమునకు విశ్వము యొక్క భరణ పోషణములతో ప్రత్యక్షముగా ఆ భగవానునకు ఎట్టి సంబంధము లేదు. కొన్ని మార్లు అట్లాస్ తన భుజములపై భూగోళమును మోయుచు అట్టి కార్యములలో అలసినట్లుగా మనము చిత్రములతో గాంతము. ఇదే భావనను శ్రీకృష్ణ భగవానుడు విశ్వమును భరించుచున్నాడనేది విషయమున మనము ఊహింపరాదు. ఏలయన తన యందే సర్వము స్థితిని కలిగి ఉన్నను తాను మాత్రం వాటికి పరుడనై ఉన్నానని భగవానుడు ఇచ్చట పలుకుచున్నాడు. గ్రహమండలము అంతరిక్షమున నిలిచియున్నది. ఆ అంతరిక్షము బాగా భగవానుని శక్తి అయినను అతడు అంతరిక్షమునకు భిన్నుడు. అతడు భిన్నముగా స్థితుడై ఉన్నాడు. కనుకనే జీవులందరూ నా అచింత్య శక్తి యందు నిలిచియున్నను దేవదేవుడైన నేను వారికి పరుడనై ఉన్నాను.
అని శ్రీకృష్ణ భగవానుడు పలికినాడు. ఇదియే శ్రీకృష్ణుని అచింత్యమైన యోగ వైభవము. భగవానుడు తన శక్తి ప్రదర్శనము చేయుచు ఊహాతీతములైన అద్భుత లీలలను గావించుచున్నాడు అని వేద నిఘంటువైన నిరుక్తియందు తెలుపబడినది. యుజ్యతేన్నేన దుర్ఘటేషు కార్యేషు. శ్రీకృష్ణ భగవానుడు దివ్యములైన వివిధ శక్తులను కలిగి ఉన్నాడు మరియు అతని సంకల్పమే వాస్తవమైనదనే అనేది భావనలోనే మనం అతనిని అవగాహన చేసుకొనవలెను. మన యొక్క కార్యమును చేయవలనని తలచినప్పుడు దానికి పెక్కు అవరోధములు కలగవచ్చు. కొన్ని మార్లు మనము కోరిన రీతిగా చేయుటకు సాధ్యము కాకపోవచ్చును. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఏదేని ఒక కార్యమును చేయగోరినప్పుడు అతని సంకల్ప మాత్రముననే అది ఊహాతీతముగా సమగ్రముగా నిర్వహింపబడును. ఈ విషయమనే భగవానుడు వివరించుతున్నాడు. అతడు సృష్టిని పోషించువాడు మరియు భరించువాడైనను వాస్తవమునకు తాను సృష్టిని తాకనైనను తాకడు. కేవలము అతని దివ్య సంకల్పము చేతనే సమస్తము సృష్టింపబడి భరించబడి పోషించబడి అంత్యమున నశించిపోవును. పరతత్వమైనందున అతనికి మరియు అతని మనస్సునకు ఎట్టి భేదము లేదు. మనకు మరియు మన మనస్సుకు భేదము కలదు. ఏకకాలమున ఆ భగవానుడు సర్వము నందు వసించి ఉన్నను ఏ విధముగా రూప సహితుడై ఉండగలడో సామాన్యుడు ఎరుగజాలడు. ఈ భౌతిక సృష్టికి భిన్నముగా నున్నను సర్వము అతని యందే నిలిచి ఉన్నది. ఇట్టి విషయమే ఇచ్చట దేవదేవుని యోగశక్తిగా యోగ మైశ్వర్యం వివరింపబడినది. 6వ శ్లోకం. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్రఘో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్య నిత్యుపధరాయ. సర్వత్రా వీచునట్టి ప్రచండ వాయువు సదా ఆకాశము నందే స్థితిని కలిగియున్నట్లు సృజింపబడిన సమస్త జీవులు నా యందు స్థితిని కలిగియున్నవని గ్రహింపుము. భావము. బ్రహ్మాండమైన విశ్వము ఏ విధముగా శ్రీకృష్ణ భగవానునిపై ఆధారపడి ఉన్నదో తెలియుట సామాన్య మానవునికి దాదాపు ఊహాతీత విషయము. కానీ మన అవగాహనకు తోడ్పడు ఉపమానమునకు దానిని భగవానుడు వసగుచున్నాడు. మనము ఊహింపగలిగిన వానిలో అత్యంత ఘనమైనది ఆకాశము. అట్టి ఆకాశమున వాయువే అతి గొప్పదైనది. అది ప్రతి దాని చలనమును ప్రభావితము చేయగలదు. ఆ విధముగా వాయువు అతి ఘనమైనను ఆకాశమునందే స్థితిని కలిగియుండును. అది ఆకాశ పరిధిని దాటక దాని యందే ఒదిగియుండును. అదేవిధముగా అద్భుతమైన సృష్టిలన్నీయును శ్రీకృష్ణ భగవానుని సంకల్పము చేతనే స్థితిని కలిగియుండి అతనికి లోబడి వర్తించును. సాధారణముగా చెప్పబడినట్లు భగవానుని ఆజ్ఞ లేనిదే తృణము కూడా కదలదు. అనగా ఆ భగవానుని సంకల్పము చేతనే సమస్తము నడుచుచున్నది. అతని సంకల్పము చేతనే సర్వము సృష్టించబడి పోషించబడి అంత్యమున నశించిపోతున్నది. అయినను వాయువు యొక్క
కార్యకలాపములకు ఆకాశము అతీతముగా నున్నట్లు శ్రీకృష్ణ భగవానుడు సమస్తము నుండి నేరుగా నున్నాడు. భగవానుని భయము చేతనే వాయువు వీచుచున్నది అని తైత్తిరీయోపనిషత్తు 2:8-1 నందు తెలుపబడినది. యాద్భిషా వాతః పవతే. అదే విధముగా బృహదారణ్య ఉపనిషత్తు 3:8-9 నందు కూడా దేవదేవుని నేతృత్వంలో అతని దివ్య శాసనము చేతనే సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహములు చలించుతున్నవి అని తెలుపబడినది. ఈతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్యచంద్రమసౌ విధృతౌ తిష్టత. ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి ద్యావపృథివ్య విధృతౌ తిష్టతః. ఈ విషయమును బ్రహ్మ సంహితలో సైతము ఈ విధముగా పేర్కొనబడినది. యచ్చక్షురేష సవితా సకల గ్రహణాం రాజా సమస్త సుర మూర్తిరశేష తేజాః. యస్యఘ్నయా భ్రమతి సంభృత కాలచక్రో గోవిందం ఆదిపురుషం తమహాం భజామి. ఇది సూర్యచలన వర్ణము. సూర్యుడు శ్రీకృష్ణ భగవానుని నయనములలో ఒకటిగా పరిగణింపబడినాడనియు మరియు అతడు వేడిమి వెలుతురులను ప్రసరింపజేయు గొప్ప శక్తి కలిగినవాడనియు తెలుపబడినది. అయినను అతడు ఆ గోవిందుని ఆజ్ఞకు సంకల్పమునకు లోబడి తనకు నిర్దేశింపబడిన కక్షలో పరిభ్రమించును. అనగా భౌతిక సృష్టి అద్భుతమగును మరియు గొప్పగను తోచినను అది శ్రీకృష్ణ భగవానుని సంపూర్ణ ఆధీనము నందే నిలిచియుండునని వేదాధ్యాయము నుండి మనకు నిదర్శనము లభించుతున్నది. ఈ విషయమే ఈ అధ్యాయపు రాబో శ్లోకములలో మరింతగా వివరింపబడినది. 7వ శ్లోకం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునఃస్థాని కల్పధౌ విస్తృతజామ్యహం. ఓ కౌంతేయ, కల్పాంతమున సమస్త భౌతిక సృష్టులు నా ప్రకృతి యందు ప్రవేశించును. తదుపరి కల్పారంభమున నేనే నా శక్తిని వాటిని తిరిగి సృజింతును. భావము. ఈ భౌతిక సృష్టి యొక్క సృష్టి, స్థితి, లయములు సంపూర్ణముగా శ్రీకృష్ణ భగవానుని దివ్య సంకల్పము పైననే ఆధారపడి యుండును. ఇచ్చటి కల్పానంతముగా బ్రహ్మదేవుని నిర్యాణము పిదప అని భావము. 100 సంవత్సరములు జీవించు ఆ బ్రహ్మదేవుని ఒక పగలు భూలోక సంవత్సరములతో 4,30,30,00,000 భూలోక సంవత్సరములతో సమానం. అతని
రాత్రి సమయము కూడా అంతే. కాల పరిమాణమును కలిగియుండును, అనగా అతని మాసము అట్టి పగలు మరియు రాత్రి సమయములు 30 యుండగా అతని సంవత్సర కాలము 12 అట్టి మాసములను కలిగియుండును. అటువంటి 100 సంవత్సరములు గడిచిన పిమ్మట బ్రహ్మదేవుడు తనువును చాలించినప్పుడు ప్రళయము సంభవించును, అనగా అట్టి సమయమున అంతవరకు ప్రదర్శితమైన శ్రీకృష్ణ భగవానుని శక్తి అతని యందే తిరిగి లయించి పోవును. మరలా విశ్వసృష్టి అవసరమైనప్పుడు ఆ భగవానుని సంకల్పము చే అది తిరిగి ప్రకటితమగును. కనుకనే బహుశ్యాం నేనొక్కడనే అయినను బహురూపములు దాల్చుదును అని తెలుపబడినది. ఇది చాందగ్యోపనిషత్తు మంత్రము. శ్రీకృష్ణ భగవానుడు ఆ రీతి భౌతిక శక్తి యందు వ్యాపించినప్పుడు సమస్త విశ్వము తిరిగి ప్రకటితమగును. 8వ శ్లోకం. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్. సమస్త విశ్వము నా ఆధీనమున కలదు. అది నా సంకల్పము చేతనే అప్రయత్నముగా మరలా మరలా సృష్టించబడను. నా సంకల్పము చేతనే అంత్యమున లయము నొందుచుండును. భావము. ఇంతకు పూర్వమే పలుమార్లు వివరింపబడినట్లు భౌతిక జగత్తు శ్రీకృష్ణ భగవానుని న్యూనశక్తి యొక్క వ్యక్తీకరణమై యున్నది. సృష్టి సమయమున భౌతిక శక్తి మహత్తత్వముగా రూపొందగా భగవానుడు తన తొలి పురుషావతారమైన మహావిష్ణువుగా దాని యందు ప్రవేశించును. అతడు కారణ సముద్రములో శయనించి తన శ్వాస ద్వారా అసంఖ్యాకముగా బ్రహ్మాండములను సృష్టించగా దేవదేవుడు వాని యందు ద్వితీయ పురుష అవతారమైన గర్భోదక శాయి విష్ణువు రూపమున ప్రవేశించును. ప్రతి విశ్వము ఈ విధముగానే సృజింపబడినది. పిమ్మట భగవానుడు శిరోదకశాయి విష్ణువు రూపమున ఆ బ్రహ్మాండముల యందలి కణకణములతో సహా సర్వమునందును ప్రవేశించును. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు సమస్తము నందును ప్రవేశించుననేడి విషయమే ఇచ్చట వివరింపబడినది. ఇక జీవులకు సంబంధించినంత వరకు వారందరూ భౌతిక ప్రకృతి గర్భము నందుంచబడగా వారి వారి కర్మఫలములను అనుసరించి వివిధ స్థానములను పొందుదురు. ఆ విధముగా భౌతిక జగత్తు యొక్క కలాపములు ప్రారంభమగును, అనగా సృష్ట్యారంభమైన క్షణము నుండియే వివిధ జీవుల కార్యకలాపములు ఆరంభమై ఉన్నవి. కాలక్రమమున వృద్ధి నొందుట లేదా పరిణామము చెందుటన్నది జరుగక జగము యొక్క సృష్టితో పాటుగానే వివిధ జీవులు సృష్టించబడిరి. అనగా మనుష్యులు, జంతువులు, మృగములు, పక్షులు మొదలగునవన్నీయును ఏకకాలమున సృష్టింపబడినవే. గడచిన కల్పాంతమున జీవులు ఏ కోరికలను కలిగియుందురో తద్రీతిగా వారు తిరిగి సృష్టింపబడుటయే అందులకు కారణం. ఈ విధానమును జీవులు చేయవలసినది ఏదియును లేదని అవశం
అను పదము ద్వారా సూచింపబడినది. అనగా గడచిన కల్పమునందలి గడిచిన జన్మము యొక్క స్వభావము ననుసరించి జీవుడు తిరిగి సృష్టించబడను. ఇది అంతయు భగవత్ సంకల్పము చేతనే జరుగుచుండును. ఇదియే శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన అచింత శక్తి. ఈ విధముగా వివిధ జీవులను సృష్టించిన పిమ్మట అతడు వారితో సంబంధమును కలిగి ఉండడు. వివిధ జీవుల కోరికలను పూర్ణము చేయుటకే జగత్తు సృష్టింపబడుచున్నందున భగవానుడు దానితో సంబంధమును పెట్టుకొనడు. 9వ శ్లోకం. నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీన వదాసి నమస్తకం. తేషు కర్మను ఉదాసీన వదాసి నమసక్తం. తేషు కర్మసు. ఓ ధనంజయ, ఈ కర్మయంతయు నన్ను బంధింపదు. నేను తటస్థున వలె ఉండి ఈ భౌతిక కర్మలన్నింటి ఎడ సదా ఆసక్తి లేనివాడనై ఇందును. భావము. భగవానునకు ఎట్టి కర్మము లేదని ఈ విషయమున ఎవ్వరును భావింపరాదు. ఆధ్యాత్మిక జగత్తులో అతడు సదా దివ్య కర్మలయందు నిమగ్నుడై ఇండును. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు సదా సచ్చిదానంద పూర్ణములైన కర్మలతో నిమగ్నుడై ఇండుననియు భౌతిక కర్మలతో అతనికి ఎట్టి సంబంధము లేదనియు బ్రహ్మ సంహిత యందు తెలుపబడినది. ఆత్మారామస్య తస్యాస్తి ప్రకృత్యా న సమాగమః. భౌతిక కర్మలన్నీయును అతని వివిధ శక్తులచే నిర్వహింపబడును. అతడు మాత్రం సృష్టించబడిన జగత్తు యొక్క భౌతిక కర్మల ఎడ సదా తటస్థుడై ఇండును. ఆ తటస్థత్వమే ఉదాసీనవత్ అను పదము ద్వారా ఇచ్చట తెలుపబడినది. అనగా భౌతిక కర్మల యందలి ప్రతి సూక్ష్మాంశము పైనను అదుపు కలిగి ఉన్నప్పటికీ అతడు తటస్థుని వలె వర్తించుచుండును. న్యాయస్థానమున కూర్చుండు న్యాయాధికారి ఉదాహరణను ఇచ్చట వసగవచ్చును. అతని ఆజ్ఞచే కొందరికి మరణశిక్ష, ఇంకొందరికి కారాగారవాసము, మరికొందరికి ధనలాభములు వంటివి జరుగుచున్నను అతడు మాత్రం అచ్చట జరుగు లాభ నష్టములతో సంబంధము లేక తటస్థుడై ఉండును. ఆ విధముగా జగము యొక్క ప్రతి కార్యమునందున తన ప్రమేయము ఉన్నప్పటికీ భగవానుడు సదా తటస్థుడై ఉండును. కనుకనే వేదాంత సూత్రము 2:1-34 వైషమ్య నైర్గుహ్యేన అని ప్రస్తావించినది. అనగా శ్రీకృష్ణ భగవానుడు భౌతిక జగత్తు ద్వంద్వములతో సంబంధము లేక వాటికి పరుడయ్యుండును. అలాగుననే జగత్తు యొక్క సృష్టి లయములతో కూడా అతనికి సంబంధము లేదు. అనగా జీవులు తమ పూర్వ కర్మలను అనుసరించి పలు విధములైన జన్మలను పొందుచుండగా శ్రీకృష్ణ భగవానుడు వారితో ఎట్టి జోక్యమును కల్పించుకొనడు. 10వ శ్లోకం. మయాధ్యక్షేణ ప్రకృతి సుయాతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన
వర్తించుచు స్థావర జంగములను సృష్టించుచున్నది. దాని నియమము ననుసరించియే ఈ జగత్తు మరలా మరలా సృష్టించబడుచు లయము నొందుచున్నది. భావము: భౌతిక జగత్తు కర్మలకు దూరముగా నున్నప్పటికీ శ్రీకృష్ణ భగవానుడే సర్వమునకు పరమాధ్యక్షుడునని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. ఈ సృష్టి వెనుక నున్న దివ్య సంకల్పము మరియు పూర్వాంగము ఆ దేవదేవుడే, కానీ దాని నిర్వహణము మాత్రం భౌతిక ప్రకృతిచే కొనసాగింపబడుచుండును. వివిధ రూపములలో జాతులలో నున్న సర్వజీవులకు తాను తండ్రిని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందే తెలిపియున్నాడు. సంతానము కొరకై తండ్రి తల్లి యందు బీజ ప్రదానము చేయునట్లు భగవానుడు కేవలం తన చూపు ద్వారా జీవులను ప్రకృతి గర్భములో బీజరూపమున ఉంచగా వారు తమ పూర్వ కోరికలు కర్మలను అనుసరించి వివిధ రూపములలో మరియు జాతులలో జన్మింతురు. జీవులందరూ శ్రీకృష్ణ భగవానుని వీక్షణము చేతనే జన్మించినను తమ కర్మానుసారం మరియు కోరికలను అనుసరించి వివిధ దేహములను పొందవలసి వచ్చును. అనగా ఆ భగవానునికి ఈ భౌతిక సృష్టితో ఎట్టి ప్రత్యక్ష సంబంధము లేదు. కేవలము అతని వీక్షణము చేతనే ప్రభావితమై సమస్తము శీఘ్రమే సృష్టింపబడుచున్నది. ప్రకృతిపై భగవానుడు దృష్టి సారించుచున్నందున సృష్టి విషయమున అతడు కర్మ నొనరించుచున్నాడన్న విషయము సందేహరహితమైనను భౌతిక జగత్తు వ్యక్తీకరణమునందు మాత్రం అతనికి ప్రత్యక్ష సంబంధం ఉండదు. ఈ విషయమున స్మృతి ఒక చక్కని ఉపమానమును వసగుచున్నది. సువాసన కలిగిన పుష్పము మనుషుని ముందున్నప్పుడు దాని సుగంధము అతని ఘ్రాణశక్తిని చేరినను మనుషుని ఘ్రాణశక్తి మరియు పుష్పములు ఒకదాని నుండి వేరొకటి విడివడియే ఇండును. భౌతిక జగత్తు మరియు భగవానుని నడమగల సంబంధము సైతము ఇట్టిదియే. వాస్తవమునకు భౌతిక జగత్తుతో ఎట్టి సంబంధము లేకున్నను అతడు తన వీక్షణముచే దానిని సృష్టించి నియమించును. సారాంశం ఏమనగా శ్రీకృష్ణ భగవాన్ని అధ్యక్షత లేనిదే ప్రకృతి ఏమియును చేయజాలదు. అయినను ఆ దేవదేవుడు సర్వ విధములైన భౌతిక కర్మల ఎడ అనాసక్తుడై ఉండును. 11వ శ్లోకం. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. నేను మానవ రూపమున అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యం చేయుదురు. సమస్తమునకు పరమ ప్రభువైన నా దివ్యత్వమును వారెరుగరు. భావము: శ్రీకృష్ణ భగవానుడు మానవ రూపమును అవతరించినప్పటికీ సామాన్య మానవుడు కాడని ఆ అధ్యాయమునందలి కడచిన శ్లోకముల భావము వలన స్పష్టముగా విదితమైనది. వాస్తవమునకు సమస్త విశ్వపు సృష్టి స్థితి లయములను గావించు శ్రీకృష్ణ భగవానుడు సాధారణ మానవుడు కానే కాడు. అయినప్పటికీ పెక్కురు మూఢులు
శ్రీకృష్ణుడు కేవలము శక్తిమంతుడనైన మానవుడే గాని అంతకు మించి ఏదీను కాదని భావింతురు. కానీ బ్రహ్మ సంహిత యందు నిర్ధారించబడినట్లు అతడే ఆదిదేవుడు మరియు దేవదేవుడు, ఈశ్వరః పరమః కృష్ణః. వాస్తవమునకు నియమించేడి ఈశ్వరులు పెక్కురుగలరు. వారిలో ఒకరి కన్నను వేరొకరు అధికులుగా గోచరింతురు. భౌతిక జగమునందలి లౌకిక కార్యములందు కూడా ఒక అధికారి అతనిపై, ఒక కార్యదర్శి అతనిపై, ఒక మంత్రి ఆ మంత్రిపై అధ్యక్షుడు ఉన్నట్లుగా మనము గాంతము. వీరందరూ తమ పరిధిలో ఈశ్వరులే అయినను వేరొకనిచే నియమింపబడే వారు. కానీ శ్రీకృష్ణ భగవానుడు మాత్రం దివ్య నియామకుడని బ్రహ్మ సంహిత యందు తెలుపబడినది. భౌతిక ఆధ్యాత్మిక జగత్తులలో పలు ఈశ్వరులు ఉన్నను శ్రీకృష్ణుడు మాత్రం పరమేశ్వరుడు, ఈశ్వరః పరమః కృష్ణః. మరియు అతని దేహము సచ్చిదానందమయమైనది. గత శ్లోకములో వర్ణింపబడిన అద్భుత కార్యములను భౌతిక దేహదారులు ఎన్నడూ నిర్వహింపలేరు. నిత్యమును జ్ఞానపూర్ణమును ఆనంద విధానమును అగు దేహము కలిగినను శ్రీకృష్ణ భగవానుడు సామాన్య మానవుడు కాకున్నను మూఢులైన వారు అతనిని సామాన్య మానవుడని అపహాస్యం చేయుదురు. అర్జునుని స్నేహితునిగా మరియు కురుక్షేత్ర రణరంగమున నీతిజ్ఞునిగా సామాన్యుని రూపమున అతడు వర్తించుచున్నందున మానుష్యం అను అతని స్వరూపము వర్ణించబడినది. ఈ కార్యములేగాక పలు ఇతర విషయములందును అతడు సామాన్య మానవుని వలె వర్తించినను వాస్తవమునకు అతని స్వరూపము సచ్చిదానందమయము. సచ్చిదానంద రూపాయ కృష్ణాయ అనే వేదములు సైతము ఈ విషయమును నిర్ధారించుచున్నవి. నిత్యానందమయ జ్ఞాన రూపుడగు శ్రీకృష్ణ భగవానునకు వందనము అర్పింతము. గోపాల ఉపనిషత్తు 1:1 ఈ ఉపనిషత్తు నందే ఇందుకు సంబంధించిన వర్ణనలు ఇంకను పలు గలవు. తమేకం గోవిందం, నీవు గోవులకు మరియు ఇంద్రియములకు ఆనందమును కలిగించు గోవిందుడవు. సచ్చిదానంద విగ్రహం, నీ రూపము దివ్యమును, జ్ఞానపూర్ణమును, ఆనందమయమును, నిత్యము అయి ఉన్నది. ఈ విధముగా శ్రీకృష్ణుని దేహము దివ్య గుణభరితము మరియు జ్ఞానానంద పూర్ణమైనను. నామమాత్ర విద్వాంసులు, గీతాభాష్యకారులు పలువురు ఆ భగవానుని సామాన్య మానవుడని పలుకుచు అపహాస్యం చేయుదురు. మనుజుడు తన పూర్వ పుణ్యఫలముచే గొప్ప విద్వాంసునిగా జన్మించినను శ్రీకృష్ణుని గూర్చి ఇట్టి భావనకు జ్ఞానరాహిత్యమే కారణమైనందున మూఢుడని పిలువబడును. ఏలయన మూఢులు మరియు అజ్ఞానులైన వారే దేవదేవుడైన శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా తలతురు. శ్రీకృష్ణ భగవానుని గుహ్యమై కర్మలను గూర్చియు అతని వివిధ శక్తులను గూర్చియు తెలియకపోవటయే వారి అట్టి భావనకు కారణము. శ్రీకృష్ణ భగవానుని దేహము సమగ్ర జ్ఞానానందములు చిహ్నమనియు అతడే సర్వమునకు ప్రభువనియు సర్వులకు అతడే మోక్ష ప్రదాత అనియు వారు ఎరుగజాలరు.
అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలు దివ్య గుణములను కలిగి ఉన్నాడని ఎరుగజాలనందునే వారు అతనిని అవమానింతురు. అంతేగాక భౌతిక జగత్తులో భగవానుని ఆవరణము అతని అంతరంగ శక్తి యొక్క వ్యక్తీకరణమని మూఢులైన వారు తెలియజాలరు. అతడే భౌతిక శక్తికి ప్రభువై ఉన్నాడు. భౌతిక శక్తికి అత్యంత శక్తివంతమైనను తన ఆధీనమునందే ఉండుననియు మరియు తన శరణజొచ్చిన వారు దాని ఆధీనము నుండి సులభముగా బయటపడగలరనియు శ్రీకృష్ణ భగవానుడు తెలిపియున్నాడు. మమ మాయా దురత్యయ ఈ విషయము ఇదివరకే పలుచోట్ల ప్రస్తావించబడినది. ఆ విధముగా శ్రీకృష్ణకు శరణము నొందినవాడే భౌతిక శక్తి ప్రభావము నుండి పడుచున్ననుచో విశ్వము యొక్క సృష్టి స్థితి లయములను నిర్వహించు ఆ శ్రీకృష్ణ భగవానుడు మన దేహముల వంటి దేహమును కలిగి ఉండుట ఎట్లు సంభవము అనగా శ్రీకృష్ణుని గూర్చిన అట్టి భావనము నిక్కముగా మూర్ఖత్వమే. సామాన్య మానవునిగా గోచరించు శ్రీకృష్ణ భగవానుడే అణువు మొదలుగా సమస్త విశ్వమును నియమించు వాడని ఆ మూఢజనులు ఎరుగజాలరు. అత్యంత సూక్ష్మము మరియు అత్యంత ఘనమైన విషయములు వారికి ఊహాతీతములైనందున ఏ విధముగా మానవ రూపమున ఉన్నవాడు ఏకకాలమున అతి సూక్ష్మమును మరియు అనంతమును నియమింపగలడో వారు ఎరుంగలేరు. సూక్ష్మమును మరియు అనంతమును నియమించుచున్నను వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుడు భౌతిక విశ్వమునకు పరమై యుండును. ఆ విధముగా సూక్ష్మాతి సూక్ష్మమును మరియు ఘనములలోకెల్లా అచింత్య శక్తి యోగమైశ్వర్యం స్పష్టముగా వివరింపబడియే ఉన్నది. సామాన్య మానవుని వలె అవతరించు శ్రీకృష్ణుడు ఏ విధముగా సూక్ష్మమును మరియు అనంతమును నియమింపగలడో మూఢులు ఊహింపలేకున్నారు. శుద్ధ భక్తులు మాత్రం అతడు దేవదేవుడని ఎరిగి ఉన్నందున అట్టి విషయమును అంగీకరింతురు. తాత్కారణముగా వారు అతనికి సంపూర్ణముగా శరణు నొంది కృష్ణ భక్తి భావన యందు భగవానుని శక్తియుత సేవ నియుక్తులగుదురు. భగవానుడు మనుష్య రూపమున అవతరించుటను గూర్చి సహకార నిరాకారవాదుల నడుమ పెక్కు వివాదములు గలవు. కానీ శ్రీకృష్ణ పరజ్ఞానమును అవగాహన చేసుకొనుట యందు ప్రామాణిక శాస్త్రములైన భగవద్గీత శ్రీమద్భాగవతమును పరిశీలించినచో శ్రీకృష్ణుడు దేవదేవుడని మనము సులభముగా అవగాహన చేసుకొనగలము. జగమునందు అతడు సామాన్య మానవుని వలె అవతరించినను వాస్తవమునకు అతడు సామాన్యుడు కాడు. శ్రీమద్భాగవతం యొక్క ప్రథమ స్కందపు ప్రథమాధ్యాయమున శౌనకుని అధ్యక్షతన గల ఋషులు కృష్ణుని కర్మలను గూర్చి ప్రశ్నించుచు ఇట్లు పలికిరి. కృతవాన్ ఖీల కర్మాణి సహరామేన కేశవః అతిమర్త్యాని భగవాన్ గూఢః కపటమానుషః. దేవదేవుడైన శ్రీకృష్ణుడు బలరాముని గూడి సామాన్య మానవుని వలె క్రీడించుచు ఆ కపట రూపమున మానవాతీత కర్మల నునరించెను. భగవానుడు సామాన్య మానవునిగా అవతరించుట ఎనునది మూడుని నిక్కముగా మోహమునకు గురిచేయును. శ్రీకృష్ణుడు ధరిత్రిపై నున్నప్పుడు వనరించినటువంటి అద్భుత కార్యములను ఏ మానవుడును నిర్వహింపలేడు. తొలుత అతడు తన
నిజనుకులైన జననీ జనకులైన దేవకి వసుదేవులకు చతుర్భుజ రూపమున దర్శనమిచ్చి పిదప వారి ప్రార్థనలను అనుసరించి సామాన్య బాలునిగా మారెను. కనుకనే బభూవ ప్రకృత శిశు అని శ్రీమద్భాగవతమున 10:3-46 తెలుపబడినది. అనగా అతడు తల్లిదండ్రుల ప్రార్థనపై సామాన్య మానవ బాలునిగా మార్పు నొందెను. భగవానుడు ఆ రీతి మానవ రూపమున అవతరించుట ఎనున్నది అతని దివ్యదేహము యొక్క ఒకానొక లక్షణమని ఇచ్చట తెలపబడినది. శ్రీకృష్ణుని చతుర్భుజ రూపమును అర్జునుడు దర్శింపగోరినట్లు గీత యొక్క దశాధ్యాయమున సైతము తెలుపబడినది. తేనైవ రూపేణ చతుర్భుజేన ఆ చతుర్భుజ రూపమును చూసిన పిమ్మట అర్జునుడు తిరిగి కోరగా శ్రీకృష్ణుడు తన సహజ మానవ రూపమును చూపెను. శ్రీకృష్ణ భగవానుని ఈ వివిధ లక్షణములు నిక్కముగా సాధారణ మానవుని లక్షణములు కాజాలవు. మాయావాద తత్వముతో ప్రభావితులైన శ్రీకృష్ణుని అవమానించు కొందరు ఆ దేవదేవుని సామాన్య మానవునిగా నిరూపించట కొరకు శ్రీమద్భాగవతమునందలి అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థితః సదా 3:29-21 అను శ్లోకమును ఉదాహరింతురు. పరమాత్ముడు ప్రతి జీవి యందును వసించును. కానీ ఆ శ్లోక విషయమున శ్రీకృష్ణుని అవమానించు తత్వము కలిగిన ఆ ప్రామాణికులైన వారి వ్యాఖ్యానములను అనుసరించుటకు బదులు వైష్ణవాచార్యులైన శ్రీ జీవ గోస్వామి మరియు శ్రీ విశ్వనాథ చక్రవర్తుల వారి వ్యాఖ్యానములను అనుసరించుట ఉత్తమము. శ్రీ జీవ గోస్వామి ఆ శ్లోకమునకు వ్యాఖ్యానమును గూర్చుతూ శ్రీకృష్ణుడు తన ప్రధానాంశమైన పరమాత్మ రూపమున సర్వములైన స్థావర జంగమములందు నిలిచియుండునని పలికిరి. కనుక ప్రారంభ దశలోనున్న భక్తుడు కేవలము అర్చామూర్తికే మందిరమునందలి భగవానుని రూపము ప్రాముఖ్యము నొసగి ఇతర జీవులను గౌరవించనిచో వృధాగా భగవద్రూపమును అర్పించినట్లే కాగలదు. భగవద్భక్తులు 3 రకములుగా నుందురు. వారిలో ప్రారంభ దశలోనున్నవాడు 3వ తరగతికి చెందినవాడు. అట్టివాడు భక్తుల కన్నను అర్చామూర్తికే అధిక ప్రాధాన్యం నొసగును. అట్టి భావనము తప్పక సరిదిద్దబడవలెనని శ్రీ విశ్వనాథ చక్రవర్తులు హెచ్చరించి ఉన్నారు. శ్రీకృష్ణుడు సకల జీవ హృదయములలో పరమాత్మ రూపమున నిలిచియుండును. కావున ప్రతి దేహమును భగవన్మందిరమే అయినట్లు భక్తుడు గాంచవలెను. మందిరమునకు గౌరవమొసగిన రీతి అతడు ప్రతి దేహమును పరమాత్మ నిలిచియున్నట్టి తగిన గౌరవం మొసగవలెను. అనగా ప్రతి ఒక్కరిని గౌరవించవలెనని గాని ఎవ్వరిని కించపరచరాదు. దేవాలయ పూజను తిరస్కరించు నిరాకారవాదులు పలువురు గలరు. భగవానుడు సర్వత్రా నిండియుండగా ఎందులకు మనుషుడు తనను ఆలయ పూజకే పరిమితము చేసుకొనవలనని వారు ప్రశ్నింతురు. కానీ భగవానుడు సర్వత్రా వాడైనచో ఆలయమునందు గాని అర్చామూర్తియందు గాని లేకుండునా ఎన్నది వారికి వేయవలసిన మారు ప్రశ్న. ఈ విధముగా
సహకార నిరాకారవాదులు నిరంతరం ఒకరినొకరు కలహించుచున్నను శ్రీకృష్ణ భక్తి రసభావితుడైన భక్తుడు మాత్రం బ్రహ్మ సంహిత యందు నిర్ధారింపబడిన రీతి శ్రీకృష్ణుడు దేవదేవుడైనను సర్వత్రా వ్యాపించియుండునని ఎరిగియుండును. తన స్వీయధామమైన గోలోక బృందావనమును అతడు నిత్యవాసుడై యున్నను. తన వివిధ శక్తుల మరియు ప్రధాన విస్తారముల ద్వారా అతడు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులలో అన్ని చోటను నిలిచియుండును. 12వ శ్లోకం. మోఘాశ మోఘ కర్మాణో మోగాఘ్న విచేతసః రాక్షసి మాసురీం చైవ ప్రకృతి మోహినీం శ్రితాః. ఆ విధముగా మోహ పరవశులైన వారు దానవ నాస్తిక భావములచే విమోహితులగుదురు. అట్టి భ్రాంతి స్థితిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు, కామ్యకర్మలు, జ్ఞాన సముపార్జనలన్నీయును వ్యర్థములగును. భావము: తమను తాము కృష్ణ భక్తి భావన యందు మరియు భక్తియుత సేవయందు నిలిచియున్నవారిగా భావించుచునే అంతరంగమున మాత్రం దేవదేవుడైన శ్రీకృష్ణుని పరతత్వముగా అంగీకరింపని భక్తులు పెక్రుగలరు. భగవద్ధామ ప్రాప్తియను భక్తియోగములను అట్టి వారెన్నడూ రుచి చూడలేరు. అదే విధముగా కామ్యకరములందు పుణ్యకరములను మగ్నులైన వారు మరియు భౌతిక బంధముల నుండి ముక్తిని వాంఛించువారు సైతము దేవదేవుడైన శ్రీకృష్ణుని నిరసించు కారణముగా కృతకృత్యులు కాజాలరు. వేరు మాటలలో శ్రీకృష్ణుని యెడ అపహాస్య భావముతో వర్తించువారే దానవ స్వభావులు లేదా నాస్తిక స్వభావులు అయినట్టివారు. భగవద్గీత యందలి సప్తమాధ్యాయమున వివరించబడినట్లు అట్టి దానవ ప్రవృత్తి కలవారు కృష్ణునికి శరణం నొందరు. కనుక పరతత్వమును అవగాహన చేసుకొన యత్నించు వారి మానసిక కల్పనలు సాధారణ జీవుడు మరియు శ్రీకృష్ణుడు ఏకమే, సమానమే అనేడి మిథ్య నిర్ణయమునకు వారిని చేర్చును. అట్టి మిథ్యాభావనలో వారు ప్రస్తుతము దేహము ప్రకృతిచే కప్పబడి ఉన్నదనియు భౌతిక దేహము నుండి ముక్తిని జడిసినంతనే భగవానుడు మరియు తమ నడుమ భేదముందనియు భావింతురు. కానీ శ్రీకృష్ణ భగవానునితో ఏకము కావాలననేది వారి ప్రయత్నము భ్రాంతి కారణముగా వ్యర్థమగును. అట్టి దానవ నాస్తిక ప్రవృత్తితో కూడియున్న జ్ఞానము వ్యర్థమని ఈ శ్లోకమున సూచింపబడినది. అనగా వేదాంత సూత్రములు, ఉపనిషత్తులు వంటి వేదాధ్యయమునందలి జ్ఞాన సముపార్జనము దానవ నాస్తిక ప్రవృత్తి గలవారికి సదా వ్యర్థమే కాగలదు. కనుకనే దేవదేవుడైన శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా భావించుట గొప్ప అపరాధము. అట్లు భావించేడివాడు శ్రీకృష్ణుని నిత్య స్వరూపమును తెలియలేనందున నిక్కము భ్రాంతులగుదురు. ఈ విషయమునే బృహద్భష్ణి స్మృతి ఇట్లు స్పష్టముగా పలుకుచున్నది. ఈ భగవద్గీత విన్నవారు మీరు ఇంకో కొంతమందికి ఈ జ్ఞానమును తెలియజేదురని మా మనవి. జై శ్రీరామ్. మీరు కామెంటు ఏమన్నా చేస్తే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.
లేక హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.